అగ్లోనిమా ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ అండి. ఇవాళ దీన్ని తీసుకునే కేర్ టిప్స్ చెప్తాను, ఒకసారి చూడండి. హలో అండి, ఇవాళ అగ్లోనిమా ప్లాంట్ గురించి చెప్తాను. అంటే నేను తీసి దానికి కొంచెము ప్రొపగేట్ చేసుకుందామని తీసుకొచ్చినాను. కానీ చూసేసరికి అది దాన్ని సైడ్ నుంచి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. సైడ్ నుంచి ఒక చిన్న మొక్క కూడా వస్తుంది. అది ఇంకా దీన్ని అంటే కొంచెం హైట్ నేను చిన్న మొక్క ఉన్నప్పుడు మా అక్క దగ్గర నుంచి తీసుకొచ్చినాను. అయితే ఇప్పుడు అది చాలా చిన్నగా ఉండింది మొక్క. ఇంకా అప్పుడు అది దాన్ని ప్రాపగేట్ కూడా చేయలేదు, నేను అట్లాగే పెట్టినాను. ఇప్పుడు దాన్ని ప్రాపగేట్ చేద్దాము, కట్ చేసి పెట్టాలి అన్నట్టుగా నేను తీసుకొచ్చినాను. చూస్తే సైడ్ నుంచి ఒక చిన్న మొక్క కూడా వస్తుంది. ఇది కొంచెం స్లోగా గ్రోనే అవుతుంది. ఇది గ్రీన్ అగ్లోనిమా అనుకుంటాను. అంటే నాకైతే పేర్లు అయితే పెద్దగా తెలియదు. ఇవి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నేను ఈ పేర్లు కూడా తెలుసుకుంటున్నాను. ఏదో మొక్క ఎక్కడ మంచుకుంటే అక్కడ తెచ్చేసుకోవడము లేదా నర్సరీలో కొనడము చేస్తాను, కానీ నేను పేర్లు పెద్దగా పట్టించుకోను. ఇది దీనికైతే నేను ఎట్లా మెయింటైన్ చేసుకున్నాను ఇది అన్నది చెప్తాను. ఊరికే మట్టి, ఇసుక, కొంచెం కంపోస్ట్ కలిపినాను స్టార్టింగ్లో. మధ్యలో అయితే నేను మస్టర్డ్ పౌడర్ మాత్రం అప్పుడప్పుడు 6 మంత్స్కి ఒకసారి వేసేదాన్ని. ఎప్పుడు కూడా నేను దీనికి ఫంగస్ వచ్చింది కానీ, అంటే మిలీబగ్స్ వచ్చినాయి దానికి. పిండి నల్లి అంటారు కదా, అది వచ్చింది. అయితే దీనికి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నేను నీమ్ ఆయిల్ అటువంటివి అయితే స్ప్రే చేయలేదు. ఇప్పుడే చూస్తున్నాను ఇట్లా రావడం. ఇది నేను చెప్పిన ఎప్పుడైనా నా వీడియోస్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్కి పెద్ద కేర్ అవసరం లేదు అనేసి అంటాను కదా, దీనికి ఈ విధంగా రావడం ఇప్పుడే చూస్తున్నాను. అయితే ఇంతకుముందు ఒక్కసారి మాత్రం కొంచెం కనిపిస్తే నేను కొంచెం నీమ్ ఆయిల్ ఒక 3 మంత్స్ బ్యాక్ ఒకసారి కొంచెం స్ప్రే చేసినాను అప్పుడు. కానీ ఇప్పుడు చాలా రోజులైంది, అసలు నేను చూసుకోలేదు. నేను ఇంటి ముందు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాము, అక్కడ కొంచెము గాలికి పడిపోతుందేమో అన్నట్టుగా నేను తీసుకొచ్చి వేరే సైడ్ ఇంకో సైడ్ పెట్టినాను. అక్కడ డైరెక్ట్ ఎండబడుతుంది. దాంతో ఇట్లా ఆకులన్నీ కూడా మంచిగా కలర్ అంతా పోయింది దానికి. అంటే దీనికి డైరెక్ట్ సన్లైట్ పడదు. అసలు యాక్చువల్గా ఇది సైడ్స్ అంతా పింకిష్ కలర్లో ఉండి, అందుకే దీనికి లిప్స్టిక్ అనేసి ఆ సైడ్స్ అంతా రెడ్గా ఉంటుంది కాబట్టి దీనికి లిప్స్టిక్ అగ్లోనిమా అనేసి అంటారు. ఇది ఎండ ఎక్కువ పడింది కాబట్టి ఆకు కూడా అంతా అసలు దాని న్యాచురల్ కలర్ అంతా పోయింది. అంటే దీనికి డైరెక్ట్ సన్లైట్ పడడము అది అంత మంచిది కాదనేసి అనిపించింది. దీనికి కొంచెం అంటే షేడ్లోనే ఇన్ని రోజులు మాకు ఇంటి ముందు ఏం పెద్ద ఎండ ఇది రాదు, షేడ్లోనే ఉండింది. ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం కొంచెం డైరెక్ట్ పడుతుంది. అది కూడా ఒక 1 అవర్ పడుతుంది మధ్యాహ్నము. ఆ టైంలో పడ్డ ఎండకి ఈ చెట్టు అంతా కొంచెం కలర్ పోయేసి అంత న్యాచురల్ కలర్ అయితే దానికి లేదు కొంచెము. అంటే ఇది ఇండోర్గా కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి పెద్ద కేర్ అయితే నేనైతే ఇంతే కేర్ తీసుకుంటాను. ఎప్పుడు 6 మంత్స్ అయితే సైడ్స్ ఉన్న కలరు మంచి ఆ కలర్ అంతా పోయింది. అసలు మామూలుగా ఆ కలర్ ఉండాలి చెట్టు మొత్తము, అట్లా కాకుండా అది డైరెక్ట్ సన్లైట్ పడేసరికి కలర్ అంతా పోయింది. బ్లాకిష్ కొంచెము డార్క్ గ్రీనిష్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు తీసేసి నేను దాన్ని మారుస్తాను. అయితే ఇప్పుడైతే నేను కొంచెము బ్రష్తో అట్లా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసుకొని తర్వాత నేను వాటర్లో పెట్టి సపరేట్గా దాన్ని మళ్ళీ ఒక షార్ట్ వీడియో కూడా తీస్తాను. నేను ఏ మొక్కనైనా కట్ చేస్తే దాన్ని ఒక షార్ట్ వీడియో మాదిరిగా తీసి పెట్టేస్తాను. అట్లాగే ఇది కూడా చేస్తాను. ఇంక ఇవి వచ్చేసి ఇది గ్రీన్ అగ్లోనిమా అనుకుంటాను. ఇంకా దీంట్లో కూడా పెద్దగా ఇదైతే కొంచెం మంచిగానే పెరిగింది. ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో తెచ్చినట్టున్నాను నేను. ఇది కూడా ఫంగస్ అయితే ఇప్పుడు దీనికైతే రాలేదు. దీనికి కూడా కొంచెం మిలీబగ్ కనిపించింది నాకు. ఫస్ట్ అయితే నేను వాటర్తో స్ప్రే చేస్తున్నాను. ఈ సమ్మర్లో మాత్రం మనం అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్కి రోజుకి ఒక్కసారైనా సరే వాటికి ఆర్నమెంటల్ ప్లాంట్స్కి కొంచెం స్ప్రే చేస్తే వాటర్ ఫ్రెష్గా బాగుంటాయి అవి. అన్నిటికీ ఒకసారి మార్నింగ్ అయినా ఈవినింగ్ అన్నా వీలుని కుదుర్చుకొని చేసుకోవాలి చెట్లు ఉన్న వాళ్ళు. ఇంట్లోనైతే ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ చెట్టు కూడా నేను ఈసారి ఇది మాత్రం ఇప్పుడు తీసిన తర్వాత క్లీన్ చేసేసుకొని కొంచెము నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు. దీనికి కూడా నేను పెద్దగా అంటే ఎక్కువ కంపోస్ట్ వేయడము అది అయితే ఏం చేయలేదు. సేమ్ కొంచెం మట్టి, కంపోస్ట్, ఇసుక కొంచెం కలిపి పెడతాను ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నిటికీ. ఇప్పుడు కొంచెం మాత్రం వర్మి కంపోస్ట్ అయితే కొంచెం వేస్తున్నాను. ఈ వర్మి కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మనం వేరే ఇంకా మస్టర్డ్ పౌడరు అటువంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నీమ్ పౌడర్ వేసుకోవచ్చు. అంటే లోపల ఏమన్నా పురుగు అటువంటిది ఏదన్నా ఉన్నా, కొంచెం ఫంగిసైడ్ ఏదన్నా ఉన్నా కానీ ఆ ఫంగిసైడ్ పౌడర్ అనేసి అది దొరుకుతుంది కదా, అదైనా సరే వేసుకోవచ్చు. చెట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు మార్నింగే నేను నీళ్ళు పోస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ నీళ్ళు ఏమీ పోయట్లేదు. అది సెరామిక్ పాట్ అని నేను ఇంట్లో పెట్టలేదు అసలు. డోర్ దగ్గర అయితే నేను బాగుంటుంది కదా అని ఎంట్రన్స్ దగ్గర పెట్టుకున్నాను అది. ఇంక ఇదైతే ఇప్పుడు తీసుకొని అయితే ఇంట్లో పెడతాను.
దీనికి నేను అనుకుంటా ఆకుతో కూడా వస్తదేమోనని అనిపిస్తుంది. చూస్తాను నేను, ఒకవేళ ఆకుతో కూడా వస్తే గనుక పెట్టి చూసి, ఒకవేళ వస్తే గనుక నేను మళ్ళీ ఒక వీడియో, షార్ట్ వీడియో అయినా సరే తీసి పెడతాను. ఇది ఇంట్లో పెట్టేసినాను ఇప్పుడైతే. ఇంట్లో ఎంత బాగుంది చూడండి, ఇంట్లో పెడితే. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఆ చిన్న మొక్కైనా ఎవరి దగ్గర ఉంటే ఇట్లా తుంచైనా సరే, పైది తుంచి చెట్టు పెట్టుకున్నా కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.